తను పుట్టిన గడ్డ కోసం 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. అటు విద్య కావచ్చు, వైద్య రంగాల్లో మొత్తంగా పాలకుర్తి నియోజకవర్గంలో వైద్య సేవలతో పాటు విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నటువంటి 30 సంవత్సరాలుగా అందిస్తున్నారు. కానీ ఇంకా ఏదో వాళ్ళకు వెలితి కనబడుతుంది. వాళ్ళెవరో కాదు, హర్మల్ల ఝాన్సీ రెడ్డి, అలాగే డాక్టర్ రాజేందర్ రెడ్డి. వీళ్ళు కూడా దాదాపు ఇప్పుడు రేపు అక్కడ ఒక దాదాపు 74 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి అడుగుదాం. ప్రస్తుతం మనతో పాటు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఉన్నారు, అని అడుగుదాం. చెప్పండి మేడం, రేపటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? రేపటి కార్యక్రమం చాలా పెద్దగా అవబోతుంది. ఎందుకంటే రేపు మాకు స్కిల్ డెవలప్మెంట్ అంటే హనుమాన్ల డాక్టర్ రాజేందర్ రెడ్డి అండ్ ఝాన్సీ రెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపన జరగబోతుంది. రేపు 11 గంటలకి గుత్తూరు తోరూరు మండలంలో. సో మీరందరూ కూడా వచ్చి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. సో అది ఇప్పుడు శంకుస్థాపన, కన్స్ట్రక్షన్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో అందుట్లో ఏంటంటే రకరకాలుగా అంటే ఉమెన్కి కానీ యూత్ పిల్లలకు కానీ సో అంటే రెగ్యులర్ అంటే స్కిల్స్ ఎవరికైనా కావాలి అని అంటే ఏ స్కిల్స్ అయినా డ్రైవింగ్ స్కూల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎలక్ట్రిషియన్, కార్పెంటరు, సో ఇవన్నీ కూడా వేరే వేరే అంటే వర్క్స్ ద్వారా అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళకేమో మేము కంప్యూటర్స్ క్లాసెస్ ఇప్పిస్తాము, ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళకి ఒకలాగా, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి అంటే 10th అట్లా చేసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి ఆ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి స్కిల్స్ అనేది మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాము, మన నార్త్ ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాము. మన స్కిల్స్ ఇక్కడ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయాలంటే మన పిల్లలకి మన స్కిల్స్ ఇక్కడ ఇప్పించి మన పిల్లలకే ఇక్కడ మన అంటే వర్క్ ఇవ్వాలని, అదొక చేంజ్ కావాలని కోరుకుంటున్నాం మన కాన్స్టిట్యున్సీలో. సార్ మీరు చెప్పండి, ఇటీవల మీ బర్త్డే కూడా ఇక్కడ సొంత పుట్టిన గడ్డ పైన చేసుకున్నారు, ఇక్కడ ప్రజలతో చేసుకున్నారు, హాస్పిటల్లో కావచ్చు, మీరు హాస్పిటల్ కట్టించారు, ఎంతోమందికి విద్యను అందిస్తున్నారు. మీ బర్త్డే వేడుకలు చాలా బ్రహ్మాండంగా నియోజకవర్గ ప్రజల మధ్య చేసుకున్నారు. ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ సంతోషం, చాలా సంతోషంగా ఉంది. అంతా వాళ్ళు చూపించిన ప్రేమ చాలా ఎంత గొప్పదంటే దానికి వెలగట్టలేము. దానివల్ల ఇంకా చాలా రుణపడి ఉన్నాను అనుకుంటున్నా. ఇంకా ప్రజలకు ఇంకా చాలా సేవ చేయాలని చాలా 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 కోరికగా ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దానికి ఇంకా మంచి అవకాశాలు యూత్కు, పర్టికులర్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ, యూత్ నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది ఇప్పుడు. వాళ్ళందరికీ ఎవరికి ఆసక్తి ఉన్న రంగంలో వారికి స్కిల్స్ ఏర్పాటు చేసి, తర్వాత చిన్న స్మాల్ బిజినెస్ లోన్స్ అదే మన గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ సొంత ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, సొంత స్వయం శక్తితో పైకి రావచ్చు అనే ఉద్దేశం కూడా నాకు చాలా ఉంది. కావాలంటే జాబ్స్ కూడా అంటే జాబ్ ప్లేస్మెంట్ కూడా రెడీ ఉన్నాం చేయడానికి. వాళ్ళకి స్కిల్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే వాళ్ళకి ఏ కంపెనీలో అవసరం ఉంటుందో ఆ కంపెనీలో కూడా నేర్పించడానికి, పంపించడానికి జాబ్ ప్లేస్మెంట్ దాని గురించి కూడా ఆలోచించి అరేంజ్మెంట్ చేస్తున్నాం. అది చాలా హ్యాపీగా ఉంది అది చేయడం. అదేవిధంగా వైద్య విద్య రంగాలలో మన తొర్రూరు హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసి స్పెషలిస్ట్ తీసుకొచ్చి ఇంకా బాగా డెవలప్ చేయాలని చాలా కోరికగా ఉంది. అన్ని విధాలుగా పర్టికులర్లీ మన కోడలు ఎమ్మెల్యే యశ్వశ్వర్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు పాలకుర్తి ఇన్ఛార్జు, తప్పకుండా మేము అందరం కలిసి చాలా బాగా చేయాలని చాలా కోరికగా ఉంది. ముఖ్యంగా వాళ్ళు చూపించిన ప్రేమ నాకు మొత్తం పాలకుర్తి తర్వాత తెలంగాణ మొత్తమైన కుటుంబంగా భావిస్తున్నాను. చాలా బాధ్యత ఎక్కువైపోయింది. చూడొచ్చు అంటే మీకు ఇది పెద్దల సభకు పంపాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలిసింది, నిజమేనా మేడం? నాకు తెలియదండి, బట్ మా పాలకుర్తి ప్రజలతోటి మాత్రం ఉంటాను తప్పకుండా. అంటే రాజ్యసభ సభ్యురాలిగా మిమ్మల్ని పంపాలనేది ఆలోచన అధిష్టానం చేస్తూ ఉంది అనే ఒక ఆలోచన ఏ విధంగా? ఏమోనండి, నాకు తెలియని దాని మీద నేను కామెంట్ చేయలేను. సో చూడొచ్చు, ఏదైతే పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉంది, ఆ హామీ మేరకు దాదాపు 30 ఏళ్లుగా ఇక్కడ సేవా కార్యక్రమాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి 30 ఏళ్లుగా అటు ఉచిత వైద్య రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, రేపటి ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్? రేపటి ప్రోగ్రామ్ మీకు తెలుసు కదండి, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ. అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టడానికి రేపు ముహూర్తం చూసి అది చేయడం జరుగుతుంది. మరి దాని ద్వారా ఎంతోమంది ఎన్నో విద్యలు నేర్చుకొని దాని ద్వారా ఉపాధి కల్పించుకొని వాళ్ళ సొంత చిన్న బిజినెస్లు అన్నా, లేకపోతే మరి కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కంప్యూటర్ కోర్సెస్ ఇంకా వాళ్ళకి అవసరమైన కోర్సెస్ ఇప్పించి దాని ద్వారా వాళ్ళకి
జాబ్స్ వచ్చేటట్టు చేయాలన్నదే మా ఉద్దేశం. మరి ఎలక్ట్రీషియన్ పని, ప్లంబింగ్, మరి చేనేత పని, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బ్యూటిషియన్ కోర్స్ చాలా ఉన్నాయి. అన్నీ కూడా తప్పకుండా చేసి దాని ద్వారా చాలామందికి మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో మా అత్త మామల్ని చేయడం జరుగుతుంది. తప్పకుండా సక్సెస్ అవుతుందండి. అంటే మీకున్న 74 ఎకరాల్లో అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు ఇంకా వేరే ఏమన్నా ఏర్పాటు అంటే వేరే ఏమన్నా కట్టిస్తున్నారా? అంటే ఇది ఫస్ట్ ఫేజ్ 1 కదండి. ఇంకా రాబోయే రోజులల్లో మరి అక్కడ అనాథాశ్రమము, వృద్ధాశ్రమం కూడా కట్టిపియడం జరుగుతుంది. సో అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నికల ముందు ఇచ్చారు నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఉద్యోగాలు కల్పించట్లేదు అనే ఒక సంకేతంతో మీరు ముందుకెళ్ళారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు మీకున్నటువంటి 74 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాను, ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. దానికి ఇప్పుడు అందరికీ ఇప్పుడు తెలుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని. దానికి 5 ఏళ్ల నుంచి మా పెళ్లి సమయం నుంచే దానికి ఏర్పాట్లు మొదలుపెట్టిండ్రు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు. భూమి కొద్ది కొనుక్కుంటూ వచ్చి అంత సేకరియడం జరిగింది. మరి ఉద్యోగాలు, ముఖ్యంగా ఉద్యోగాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నామంటే ఇంట్లో ఒక్కళ్ళకి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది. అందుకోసం అని చెప్పి నిరుద్యోగం కూడా ఎక్కువ ఉందని చెప్పి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే స్కిల్స్ నేర్చుకొని, కోర్సెస్ నేర్చుకొని జాబ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేసే వాళ్ళది వేరే విషయము, అది కూడా చేస్తాం. మరి అదేవిధంగా వేరే చిన్నవి కూడా ప్లంబింగ్ ఇట్లాంటివి, చేనేత పనులు, మరి బ్యూటిషియన్ కోర్సెస్, ఇంకా చాలా కోర్సెస్ అండి. అది విధంగా చాలా కోర్సులు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అవన్నీ కూడా నేర్చుకొని దాని ద్వారా చిన్న బిజినెస్లు పెట్టుకొని వాళ్ళు బాగుపడ్డా ఎంతో మంచిగా ఉంటుంది. అంటే రేపటి ప్రోగ్రామ్కి ఎవరు రాబోతున్నారు అంటే మంత్రులా, లేకపోతే సీఎంను ఆహ్వానించారా, లేకపోతే ఎమ్మెల్యేలతోటే రేపు ప్రోగ్రామ్ చేస్తున్నారా, లేదా మీరే సొంతంగా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు? మేము చేస్తున్నాము, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రావడం జరుగుతుంది. అంటే రేపు యాక్చువల్గా క్యాబినెట్ ఉంది, మంత్రులు వస్తారంటారా? ఏమో అండి, చూద్దాం. ఎమ్మెల్యేలు అయితే వస్తారు కదా. సో 33 జిల్లాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక ప్రశ్న లేవనెత్తారు. ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేశాము, మండలాలను చేశామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. సో ఈ 33 జిల్లాల వల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూస్తారు 33 జిల్లాలకు సంబంధించి? పెద్దలు మాట్లాడినరు కదండి, మా సీఎం గారు మాట్లాడినరు. దానిపైన నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. చర్చలో ఉన్నప్పుడు తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ. చూడొచ్చు ఏదైతే తను స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున రేపు ఒక కార్యక్రమం తీసుకున్నాము, రేపు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా చూడొచ్చు దానికి సంబంధించి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినటువంటి యశస్విని రెడ్డి, అలాగే ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వరంగల్ విచ్చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపటి స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి 74 ఎకరాల్లో ఏదైతే వృత్తి విద్యకు సంబంధించినటువంటి కోర్సుల్లో అందరికీ యువతకు, నిరుద్యోగ యువతకు ఒక శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాము. దీనికి ఎమ్మెల్యేలను కూడా, మంత్రులను కూడా ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి అయితే యశస్విని రెడ్డి చెప్తా ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్.